హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి ప్రస్తుత సమయానికి దిగుమతి ఎంత దిగింది, అలాగే ఎగుమతులన్నీ పూర్తయినాయా లేదా, అలాగే బయట బండ్లు ఏమన్నా వచ్చినాయా, అలాగే నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అలాగే ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటి అనే విషయాలతో పాటు ఇంకా ఏమన్నా విషయాలు ఉంటే కూడా అవి కూడా మాట్లాడుకుందామండి. నా వెనకాల కనబడుతున్న బండి బయట బండికి సంబంధించి ఎగుమతులు అవి ఇప్పుడైతే నడుస్తున్నాయి ఎస్టీఎం మండి దగ్గర. ఇంకా ఓవరాల్గా ఈరోజు దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రస్తుత సమయం వచ్చేసి ప్రస్తుతం 8 గంటలు దాటైతే నడుస్తుందండి. ఇప్పటి వరకు కూడా కాయలు అనేవి కేవలం ఒక 3-4 మండీల్లో మాత్రమే దిగినాయండి. మిగతా మండీలన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. దిగిన మండీలు చూసుకుంటే మొదటగా టీవీఎస్ మండి, అలాగే పీవీఎస్ మండి, అలాగే మదీనా మండి, అలాగే జై భారత్ మండి, అలాగే సిఎంహెచ్ మండీల్లో అయితే కాయ దిగిందండి. ప్రస్తుతానికి చాలా మండీల్లో ఖాళీగా ఉన్నాయండి. ఇప్పటి వరకు ఇంకా కాయ అయితే దిగలేదు. చాలా మండీలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకు దిగిన మండీల్లో ఒక 100 లోపే ఎక్కువగా ఉన్నాయండి దిగిన మండీలు అన్నీ కూడా. ఇంకా ఎక్కువగా దిగిండే మండి టీవీఎస్ మండి. ప్రస్తుతానికి ఒక దగ్గర ఒక 400 బాక్సెస్ అయితే ప్రస్తుత సమయానికి అయితే దిగిందండి. అక్కడికి కూడా వెళ్దాము, చూపిస్తాను. ఓకే, ఇంకా ఎగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎగుమతులు అనేవి ప్రస్తుతానికి అన్ని మండీల్లో అయితే పూర్తి అయిపోవచ్చినాయండి. ఇందాకే చూపించాను కదా స్టార్టింగ్లో, అది బయట బండికి సంబంధించి ఎగుమతులు నడుస్తున్నట్లున్నాయి. లోకల్గా వచ్చిన కాయ అయితే ఎగుమతులన్నీ పూర్తి అయిపోయినాయండి. ఇంకా నిన్న నేను ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగిందండి. సో దానికి ఎవరెవరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఎవరెవరు కరెక్ట్గా చెప్పారు, అలాగే వాళ్ళ పేర్లన్నీ కూడా మీకైతే చదివి వినిపించబోతున్నానండి. ఇంకా అలాగే దీని తర్వాత అంటే మీకు ఇందాకే ఒకటి చెప్పాను కదండి, మరిన్ని ఏవైనా విషయాలు ఉంటే చెప్తాను అనేసి. అయ్యో మొహం అంతా, ఇక్కడ లైట్ లేదు, అందుకే వీడియో మొత్తం బ్లాక్గా వచ్చేస్తుంది. ఇదిగోండి, ప్రస్తుతానికి మనం టీవీఎస్ మండి దగ్గరకైతే వచ్చేసినాము. రండి, ఇక్కడ కాయ ఎంత దిగిందో కూడా చూపించి చెప్తాను మీకు. ఇదిగోండి, టీవీఎస్ మండి దగ్గరికి అయితే వచ్చేసినాం. బండి ఇప్పుడే ఒకటి దిగడానికి వచ్చింది, దిగుమతి అయితే. ఇదిగోండి, ప్రస్తుత సమయానికి 400 క్రేట్ల వరకు అయితే దింపారండి టీవీఎస్ మండిలో. ఇంకొక బొలెరో అయితే దిగుతోంది, దాంట్లో కూడా దగ్గర ఒక 100 బాక్సుల వరకు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత సమయానికి చూసుకుంటే టీవీఎస్ మండి 500 బాక్సులు అయితే దిగినట్లు మనకు తెలుస్తుందండి. మీరు కూడా చూడొచ్చు. ఓకే, ఒక అటుపక్క ఒక లాట్ ఉంది, అది కూడా ఒక 150+ ఉండే లాటు. ఓకే, ఇంకా నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు అంటే ఇప్పుడు వాళ్ళ పేర్లు అయితే చదివి వినిపిస్తాను. మొదటగా భాస్కర్ రెడ్డి గారు, అలాగే నారాయణ రెడ్డి గారు, అలాగే మునూర్ గారు, అలాగే మల్లికార్జున గారు, అలాగే మరో 2 హీరోలు కూడా మన కామెంట్కి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఆన్సర్ చేశారండి. ఏంటి హీరోలు ఏంటి కామెంట్ చేశారు అనుకుంటున్నారా? అవునండి బాబు, వాళ్ళ పేర్లు హీరో పేర్లే. మరి ఒకరు రెడ్డి నాగార్జున గారు, మరొకరు బాలకృష్ణ గారు.
వీళ్ళంతా నిన్న అడిగినటువంటి క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. నిన్న అడిగినటువంటి క్వశ్చన్ భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది అని అయితే అడగడం జరిగిందండి. దానికి కరెక్ట్గా భారతరత్న అని కామెంట్ చేశారు. అలాగే ఆది గారు హాయ్ అని మాత్రమే కామెంట్ చేశారు. మరొకరు పద్మవిభూషణ్ అని కామెంట్ చేశారండి. పద్మవిభూషణ్ అనేది కరెక్ట్ కాదు, భారతరత్న అనేది కరెక్టు. ఓకే, ఇంకా ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలో అతిపెద్ద పొడవైన నది ఏదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా రేపటి వీడియోలో ఇదే సమయానికి నేను ఇలాగే ఇప్పుడు చదివాను అలా చదివైతే వినిపిస్తానండి. ఓకే, ఇంకా మొలకల చెరువులో ఇవాళ టాప్ రేట్లు అనేవి చాలా తగ్గాయండి, చాలా వరకు తగ్గిపోయాయి టాప్ రేట్లు. బయట బండ్లు ఏం వెళ్ళలేదు కానీ రేట్లు మాత్రం తగ్గాయి. కారణం ఏమంటే కొంచెం క్వాలిటీ కాయ అనేది తక్కువ రావడంతో అక్కడ మొలకల చెరువులో రేట్లు అనేవి డౌన్ అయ్యాయి అనే సమాచారం ఉంది. 300 వరకు అయితే నడిచినాయి మొలకల చెరువులో కూడా. ఆ వీడియో కూడా పెట్టాను, చూడకన్నా ఉంటే వెళ్ళి చూసేయండి. ఓకే, ఇంకా మదనపల్లిలో ఇవాళ టాప్ వచ్చేసి 400 అయితే పడిందండి. చూశారు కదా పొద్దున్నే వీడియోలో మీకు అన్ని మండీలకు సంబంధించి లైవ్ వీడియోస్, అలాగే బయట బండ్లు ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇంకా బయట బండ్ల గురించి చెప్పాల్సి వస్తే ప్రస్తుత సమయానికైతే బయట బండ్లు ఒకటో రెండో ఉన్నట్లున్నాయండి. అవి ఇంకా బయట ఎక్కడో బైపాసుల్లో పెట్టుకో ఉండొచ్చు, అవన్నీ పొద్దున్నే దిగుతాయి. ప్రస్తుతానికి మార్కెట్లో అయితే ఒకటో రెండో బండ్లు మాత్రమే ఉన్నాయండి. ఓకేనండి, మీరు మన ఛానల్కి చూపిస్తున్న సపోర్ట్కి మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. చాలామంది మన ఛానల్కి సపోర్ట్ చూపిస్తున్నారు, అలాగే లైక్స్ చేస్తున్నారు, అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మన ఛానల్కి ఇంత సపోర్ట్ అందిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నానండి. అలాగే ఇంకా ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసేసేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. మన ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే నాకు కూడా కొంచెం ప్రోత్సాహకరంగా ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ బటన్ ఉంటుందండి మన ఛానల్ పక్కనే, జాయిన్ అవ్వచ్చు. ఓకే, మీ సపోర్ట్ని అయితే చూపించవచ్చండి జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి. ఎందుకంటే మనకు ఇన్కమ్ అనేది యూట్యూబ్ ద్వారా చాలా అంటే చాలా లోలో ఉంది. రోజుకి కనీసం 5 నుంచి 10 రూపాయలు మాత్రమే వస్తుందండి. సో అందుకనే అడగడం అయితే జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేసి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇంకా రేపు పొద్దున్న వీడియోలో కలుద్దాం. బాయ్ అండి, బాయ్.